ఎస్పీ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతనగరం మండలం పురుషోత్తరపట్నం గ్రామ పంచాయతీ పరిధిలో గల రామచంద్రపురం గ్రామంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత నాయకురాలు అయిన శశికళతో పాటు మరికొంతమంది దళిత నాయకులు ఎస్పీ న్యూస్ తో మాట్లాడారు. గ్రామంలో వైసీపీ పాలనలో గత 5 ఏళ్ల కాలంలో వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా శశికళ ఎస్పీ న్యూస్ తో మరిన్ని వివరాలు మాట్లాడుతూ గ్రామం అంతా చల్లమల్ల సుజిరాజు అనే వెత్తందారి కనుసన్నలో నలిగిపోతున్నామని, దళిత వాటలకు వచ్చిన నిధులను కూడా అతడే నొక్కేశాడని ఎస్పీ న్యూస్ ముందు వెల్లకెక్కారు. ఈ నేపథ్యంలోని వైసీపీ నాయకులు ప్రచారానికి వస్తే మా దళితులంతా అడ్డుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ రోజు నుండి ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నాయకులు ఎవరిని తమ కాలనీలోకి రాణించలేదని వారు స్పష్టం చేశారు. ఈ విషయంపై స్పందించిన పక్క గ్రామం సింగవరం గ్రామానికి చెందిన సర్పంచ్ సంగన చిన్నపోషయ్య ఎస్పీ న్యూస్ తో మాట్లాడుతూ ఏది ఏమైనా మండలంలోని గ్రామాలు వైసీపీ నాయకుల ఘోరమైన పాలనలో నలిగిపోయామని, ఇంటింటికి వెళ్లి ఓటు అడిగే హక్కును వారు కోల్పోయారని, దానికి కారణం ఈ 5 ఏళ్ల కాలంలో వారు అందించిన దుర్మార్గ పాలనలో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, దానికి ఉదాహరణ రామచంద్రపురం గ్రామంలో వైసీపీ ప్రచారానికి వెళ్లిన వైసీపీ నాయకుల ఘోరమైన పాలనలో నలిగిపోయారని, ఇంటింటికి వెళ్లి ఓటు అడిగే హక్కును వారు కోల్పోయారని అన్నారు. కావలసినటువంటి శ్మశాన వాటికి లేవు, ఇక్కడ ఏమీ లేవు. ఇక్కడ ఏమీ లేకుండా 5 ఏళ్ల పరిపాలనలో మీకు అభివృద్ధి చేశాను, మీకు అన్న తోడుగా ఉన్నాడు, మళ్ళీ ఓట్లు వేయండి అని అడగడానికి ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అసలు పైనుంచి రావడానికి సిగ్గు ఉండాలి కదా. మేము సోషల్ మీడియా వైరల్ చేయలేదండి. మా ఊరు పరిస్థితి అంతా తీసుకొచ్చాం కదా. మా ఆడబిడ్డలందరూ కూడా నిలబడ్డారు. మాకు ఇక్కడ గిన్నెలు తోముకోవడానికి లేదు, స్నానం చేయడానికి లేదు, గొడ్లా కష్టపడి వచ్చి మేము నీళ్ళు వేసుకుంటాకి ఇక్కడ లేదని చెప్పాం. మెయిన్ డ్రైన్లు, కనీసం డ్రైన్లు కట్టే పరిస్థితి ఉన్నా కాడన్నా కట్టకుండా ఈ డ్రైన్లు వేరొక చోటకు మళ్లించి, ఈ నిధులు మళ్లించి, మా అభివృద్ధి మా దాని నిధులన్నీ మళ్ళించి ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారండి. మా పేటలోకి వచ్చారంట, ఓట్లు వేయండి అని అడిగారు. మా పేటలోకి వచ్చారు. మా పేటలో అందరూ కూడా తిరుగుబాటు చేశారు. ఏమనంటే, మీరు ఇక్కడ ఒక్క పని కూడా అభివృద్ధి పనులు ఒక్క పని కూడా చేయకుండా ఓట్లు ఏమని ఎలాగ అడుగుతున్నారు? అసలు మీకు సిగ్గుందని నిలబెట్టారు. నిలబెడితే ఇక్కడ ఎవరైతే చల్లమల్ల సుజిరాజు ఉన్నాడో, ఇక్కడ జడ్పీటీసీ భర్త ఎవరైతే ఉన్నారో, తను ఆ జక్కంపూడి రాజా గారి భార్యని ఏ కుటుంబం దగ్గరికి వెళ్తే అక్కడ సమస్య చెప్తుంటే ఆమెను ఆ ఇంటి నుంచి వేరే ఇంటికి మళ్లించడం, అసలు ఆ గోడి వినకుండా మళ్ళించేసి మీరు రండి అని అనడం. ఏమన్నంటే ఇక్కడ ఎలాగే ఉంటది, నడండి, వీళ్ళతో మనకు లెక్కేంటి? అసలు ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరైనా గాని, రాజా గారైనా గాని డ్రైన్లు వేయమంటేనంట ఎయిరంట. ఏంటి అసలు అని ఎంత హామీ ఇచ్చేసారా? మా దళితుల పైన ఎన్నో జరుగుతున్నాయి. కనీసం దానికి మాకు ఏమీ అనేది లేదు. ఇంకా అసలు మా శిరోమండలాలు మాకు జరిగిన, మా డోర్ డెలివరీలు, మా దళితుల హత్యలు డోర్ డెలివరీలు మాకు జరిగిన, మా బతుకులకి ఎలాగా సమాధానం అనేది ఇప్పటికి ఇంకా లేదు. అధికార పక్షంగా మీరు మా మీద వేస్తా ఉన్నారు, ఓకోరాయా మరి మేము నాశనం అయిపోవాలనో. కనీసం గ్రామ అభివృద్ధి గురించి అడిగినా గానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మీరు ఏమన్నా గానీ ఎయిరంట. మరి ఏంటి, మీరే సీఎం, ఆయన అర్థమవట్లేదండి ఏటసలని. ఇప్పటికి ఇంకా మా గ్రామం ఓట్లన్నీ మాయి, సీట్లేమో మీయి. ఇంకా ఈ గ్రామం ఇంకా కూడా పెత్తందారుల చేతుల్లోనే నలిగిపోతా ఉంది. మీరే చేసుకుంటున్నారు. మాకు వచ్చినటువంటి నిధులు కూడా మీరే తినేస్తారా? మేము అభివృద్ధి చెందొద్దా? మీ మూలుగుల్లో సొమ్ములు ఏమన్నా ఇస్తున్నారా? మా కష్టాలు కావండి, మా దగ్గర మీరు వసూలు చేయట్లేదా? ఇంటి పన్ను, చెత్త పన్ను, కుళాయి పన్ను, కరెంటు పన్ను, ప్రతిదీ పన్నే. రేపొద్దున్న ఇక్కడ మీరే పరిపాలన చేస్తే, ఇక్కడ మేము ప్రాణాన్ని నగ్గిస్తే మా భర్త మీద భార్యకు పన్నేసేస్తారు, భార్య మీద భర్తకు కూడా పన్నేసేస్తారు. అన్ని పన్నులే. ఈ పన్నులు మీరు తీసుకుంటున్నప్పుడు మరి మాకు పనులు కావాలని అడగడం న్యాయం కాదండి. మేము న్యాయంగానే అడిగాం కదా. అది అన్యాయం అని ఆమెను ఒక మాట కూడా ఇవ్వకుండా మీరు మళ్ళీ చేసి తీసుకెళ్లిపోతున్నారు. ఇక్కడ ఎలా గెలుతారో చూస్తారు. ఇక్కడ జన సమూహాలు ఏమన్నారంటే, మళ్ళా మేము ఫ్యాన్కే ఓటేస్తాం, ఊరేసుకోవాలండి ఈసారి అని అడిగారు ప్రజలు. నేను కాదండి, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మాట. మీరు ఒకసారి ఫేస్బుక్ లోకి వెళ్ళి చూడండి, మీడియాలోకి వెళ్ళి మీరు చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంకోటి చూడండి, ఎంపీటీసీగా పోటీ చేశాడు, సుబ్రహ్మణ్యం వీళ్ళ వైపు పోటీ చేసింది. ఈ అబ్బాయి ఇంటి దగ్గర నుంచి ఏంటండి, మనం ఎవరమైతే ఎంపీడీఓ ఆఫీస్ లో మనం ఏదైతే కావాలని మనం అడుగుతామో డ్రైన్లు అక్కడి నుంచే కదండి శాంక్షన్ అవుతాయి. కానీ ఇక్కడికి ఎంత కొలతకి ఎంతే ఇచ్చారు, ఇక్కడ వరకే డ్రైన్ ఇచ్చారు. ఆ అబ్బాయి ఇంటి వరకు ఇవ్వలేదన్నారు. ఈ అబ్బాయి ఒక టీడీపీలో వీళ్ళ వైఫ్ కంటెస్ట్ చేసిన పాపానికే ఈ అబ్బాయి ఇంటి దగ్గర డ్రైన్ లేదు.
కంటెస్ట్ చేసిన పాపానికి మరి ఇలాంటి అన్యాయ పరిపాలన ఎక్కడ ఉంటుందా? న్యాయంగా పరిపాలన చేస్తామని అందరితో ఓట్లు ఎంచుకున్నారు. మళ్ళీ ఓట్లు వేయలేదంటే రేటు ఓట్లు వేయకుండా ఇక్కడ మీరు సర్పంచ్ పోటీ ఎలా చేసి గెలిచారు? ఓట్లు వేయకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సీట్లో ఎలా కూర్చున్నారో దానికి సమాధానం కావాలి. మీ పెత్తందారి చేతిలో నుంచి మా దళితులకు రావాల్సినటువంటి నిధులు రావాలి, మా పనులు జరగాలి, మాకు డ్రైన్లు ఉండాలి, మాకు అభివృద్ధి ఉండాలి, మా కమ్యూనిటీ హాల్లో ఉండాలి, మాకు డ్రైన్లు ఉండాలి, మా ఎస్సీలకు రావాల్సినటువంటి ప్రతిదీ కూడా మా వాళ్ళు లబ్ధి పొందాలి, మేమందరం కూడా సుఖశాంతులతో ఉండాలి. అంటే మాకు రావాల్సినటువంటి నిధులు మాకు చెల్లించాలి. మీరందరూ మీరు కష్టపడినవి కాదు కదండి, మీ సొమ్ములేం మాకు ఇవ్వట్లేదు కదా, మీ గవర్నమెంట్ నుంచి వచ్చినాయే కదా. మాకు ఇవ్వకుండా మమ్మల్ని మేము దళితులమన్నా చిన్న చూపు చూసుకుంటా మాయ కూడా మీరు తింటున్నారు. సిగ్గులేదండి? ఓట్లేమని అడుగుతారా? ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నారండి మీరు? ఓట్లేమని నాకు తెలియగడుతాను. నేను కాదండి, ఇది నాదేం కాదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, జనాలు బుద్ధి చెప్పారు, ఇంకా బుద్ధి చెప్తారు. ఇంకొకసారి మా వీధి పనులు చేయలేనటువంటి వీధిలోకి వచ్చి ఓట్లేయండి అంటే తోట లాంటి మాటలతోని కర్రలో కత్తులు తీసుకునే వాయిని మీరు తెచ్చుకోకుండా సిగ్గుతో తలంచుకొని ఆగిపోమని నేను మీకు మనవి చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. మొన్న ఏదైతే 2 days బ్యాక్ పురుషోత్పట్నం పంచాయతీ రామచంద్రపురం ఇది మా గ్రామంలోకి మరి వైసీపీ ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రజెంట్ కొనసాగుతున్న జక్కంపూడి రాజా గారు భార్య మా యొక్క ఎస్సీ పేటలోకి దళిత పేటలోకి రావడం జరిగింది. సో అంతకుముందు ఇక్కడ ఎవరైతే జడ్పీటీసీగా వర్క్ చేస్తున్నారో వాళ్ళ హస్బెండ్ చల్మల్ల చుజురాజ్ దగ్గరికి దళిత నాయకులు కొంతమంది వెళ్ళి, మా పేటలో ఉన్నటువంటి వారు కొంతమంది వెళ్ళి మాకు డ్రైనేజీలు కావాలనడం, మా యొక్క పేటకి సంబంధిత కొన్ని పనులు మాకు చేయండి అని అడిగినప్పుడు మీకు చేసేది ఏముంది, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అనడం వర్షం జరిగింది. అది కాదండి, ఇప్పుడు 5 years నుంచి ఏ నాయకులు కూడా ఇక్కడ కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కాబట్టి, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మరలా మమ్మల్ని గెలిపించండి. ఈ 5 సంవత్సరాలు ఏమి అభివృద్ధి పనులు జరగకపోయినా ఈ యొక్క మా పంచాయతీ పరంగా కానివ్వండి, లేకపోతే ఈ మనుషుల్లో కానీ ఏమి అభివృద్ధి అనేది కానివ్వండి, మా దళితులకి రావాల్సినటువంటి ఏమీ కూడా ఇవ్వడం అనేది జరగలేదు. సో మళ్ళా ఎలా వచ్చారు ఓట్లు వేయండి మాకు అనడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. నవ్వుకోవాలో ఏడవాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే అసలు అంతకుముందు మీ పెద్ద కొడుకుని నేను, మీ మావయ్యని నేను, మీరు అడిగితే మీరు పిలిస్తే పలికేటటువంటి వాడిని నేను అని అన్న జక్కంపూడి రాజా గారు తర్వాత ఈ 5 years తర్వాత వాళ్ళ వైఫ్తో రావడం ఏంటనేది చాలా కన్ఫ్యూజ్గా ఉంది. అయితే ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే అండి, ఇక్కడ జడ్పీటీసీ జడ్పీటీసీ హస్బెండ్ చల్మల్ల సుజురాజ్ గారు ఈయన పేటలోకి వైసీపీ వాళ్ళని అందరినీ తీసుకొని మన జక్కంపూడి రాజా గారి భార్యను తీసుకొని వచ్చారు. వస్తే మాకు ఓట్లు వేయండి, మళ్ళీ మేము మీకు అభివృద్ధి చేద్దామనేసి ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ తిరుగుతున్నారు. తిరుగుతూ ఉన్నప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందండి. నా మాట కాదు, 2 days బ్యాక్ వీడియోస్ చూస్తే మా పురుషోత్పట్నం పంచాయతీలో అందరికీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది ఆ వీడియో. సో అయితే మా పేటలో ఉన్న వాళ్ళ మీద తిరగబడ్డారు. అంటే కొట్టుకోవడం కాదు కానీ ఏం పనులు చేశారని మేము మీకు ఓట్లు వేయాలి అని అడగడం జరిగింది. ప్యాన్ కోటేయండి అన్నారు. మేము ప్యాన్ కోటేసాం. మళ్ళా ఇప్పుడు ప్యాన్ కోటేయండి అంటున్నారు. ఈ 5 సంవత్సరాలు మేము పడినటువంటి కష్టం చూస్తున్నాము, మళ్ళా మీకు వేసి ఊరేసుకోవాలా అని అడిగారు జనాలందరూ కూడా. అసలు అక్కడ ఉన్నటువంటి చల్మల్ల సుజురాజు గారు మీరు ఓట్లు వేయలేదు మాకు, ఒకవేళ సీఎం చెప్పినా లేకపోతే రాజా చెప్పినా, జక్కంపూడి రాజా ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన చెప్పినా కానీ నేను అసలు డ్రైన్ లైను, మీకు రావాల్సినటువంటి నిధులు ఏవి కూడా రానివ్వను, మీరు ఎక్కడ ఉంటారో మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని అనడం జరిగింది. ఆ వీడియోలో ఉన్నది. అసలు సిగ్గుందండి ఆయనకి అనడానికి. ప్రజలు ఓట్లు వేయకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఎలా అయ్యారండి? అసలు వేయలేదు అంటున్నారు కదా. ఒకసారి చూడండి, మిమ్మల్ని ఉద్ధరించేస్తాను, మిమ్మల్ని ఎక్కడ అందరం ఎక్కిస్తానని అన్నారు. ఒకసారి చూశారు, ఓట్లు వేయకుండా ఇక్కడ టీడీపీ ఎలా ఓడిపోయింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా సీఎం అయ్యారు.
అలాగే మొన్న పంచాయతీ ఎలక్షన్ లో కూడా ఓట్లు వేయకుండా ఇక్కడ టీడీపీ మహిళగా కంటెస్ట్ చేసిన నేను ఎలా ఓడిపోయాను, అలా వైసీపీ కంటెస్ట్ చేసినటువంటి సర్పంచ్ కి ఆ ఎలా ప్రెసిడెంట్ అయ్యింది. వేస్తేనే కదా అవుతారు. ఆయనకి అసలు కొంచెమన్నా బుర్ర పనిచేస్తుందండి అసలు అని. ఆయనకి అసలు ఒకసారి ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్న రాజా గారు, ఒకసారి మీరు ఆయన హాస్పిటల్కి చూపించండి. వేస్తేనే సీఎం అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు. వేస్తేనే ఇక్కడ అనురాధ ప్రెసిడెంట్ అయ్యింది. మరి ఓట్లే లేదు, మాకు అసలే వేయలేదంటే వేయకుండా ఎలా నెగ్గేవయ్యా నువ్వు? కొంచెం అన్న బుద్ధి ఉండి మాట్లాడుతున్నావా? ఏమన్నా మంది బుద్ధి వచ్చిందా నీకు అసలని? ఓట్లు వేసారు, మమ్మల్ని ఏదో ఉద్ధరించేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు, రాజా గారు వీళ్ళందరూ మమ్మల్ని ఎక్కడ ఉద్ధరించేస్తారో, మమ్మల్ని ఎక్కడ కొండ మీద పెట్టేస్తారో, ఈ మురుగుంటల్లో, ఆ డ్రైనేజీల పక్కంట, ఆ దోమల్లో, ఈ అన్నట్లో ఉన్న వాళ్ళని మా బతుకులకి ఇప్పుడు ఇంకా సరైన దారి లేదు అనేసి ఈ అన్నట్ల నుంచి మమ్మల్ని బంగారపు రోడ్ల మీద, మెరుగైన రోడ్ల మీద నడిపిస్తారని ఓట్లు వేసారయ్యా. ఓట్లు వేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అవ్వవు. ఒకసారి చూడండి, ఒకసారి ముందు చూపించాం మేము, ముందు నెల చూపించాం. ఆ దోమలు చూడండి, ఆ ఈగలు చూడండి, ఇప్పుడు ఇంకా దారి తెండ్లు ఉన్నాయా? కనీసం సోషల్ మీడియాలో వైరల్ అవే రామచంద్రపురం విలేజ్ గురించి డ్రైనేజీలు కావాలని, ఆ మురుగుంట్ల గురించి అక్కడ అసలు ఏమన్నా పనులు జరిగాయా? మళ్ళా మమ్మల్ని సోషల్ మీడియాకి ఇచ్చారు, అక్కడికి శ్వాసరు అక్కడికి ఇచ్చారని అడుగుతున్నారు. అసలు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? ఇలాంటి కాడ మీరు బ్రతుకుతున్నారు అసలు అని? మీరున్న కాడ ఎలా ఉంటే మీకు ఎలా ఉంటది? మాకు పెద్ద కొడుకు అంటారా? ఓట్లు వేయడానికి వచ్చినప్పుడు మీ పెద్ద కొడుకుని అంటారా? అలాంటి చిన్నపిల్లలను చూసి మీ మావయ్యని అంటారా? మాకులాంటి వాళ్ళని చూసి మీ అన్నయ్యని అంటారా? మరి మా అన్నయ్య అయితే, వాళ్ళకి మావయ్య అయితే, మా ఊరికి పెద్ద కొడుకువే అయితే మా బ్రతుకులు ఎందుకు ఎలా ఉంటాయ్యా? ఎందుకెలా ఉంటాయి? ఎందుకెలా మురుకు వాడల్లో ఉండవలసిన బ్రతుకులు మావి ఒకసారి చూడండి, మీరు గమనించండి. అందరూ కూడా మేమంటే అంటున్నామని కాదు, మా మీద పడ్డం కాదు, నోర్లు ఉన్నాయి కదా, అధికార పార్టీ మాకున్నది కదా, ఏం చేసినా గానీ మేము చూసుకుంటాం. మేము ఒక ఎమ్మెల్యేలా కాకుండా, మేము ఉన్నటువంటి నాయకుల్లా కాకుండా, మేము మా ఇష్టం వచ్చినట్టు చేసి ఏమనంటే కేసులు పెట్టేస్తామని మా మీద రెవెన్యూ నిజాలు చేసినా మాకేం భయం ఏమీ లేదు. ఎందుకంటే మాకు ప్రజల ఆయురారోగ్యాలు ముఖ్యం. మాకు వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి. ఇలాంటి అభివృద్ధి చెందవలసిన మా బతుకుల్ని సర్వనాశనం చేసేసి మీరు ఓట్లు వేయలేదు అంటే అసలు ఓట్లు ఎలా వేస్తారు? ఎలా గెలిచేశారు? వేసారని ఎలాగడుతారు? నాకు తెలియదు. నా పేరు సంగన చిన్నపోజియా, సింగవరం గ్రామ సర్పంచ్ నండి. నేను గ్రామంలో సర్పంచ్గా నగ్గి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో డ్రైనేజీ వ్యవస్థల గురించి చాలాసార్లు నేను మండల ఆఫీసులో కానీ, ఎమ్మెల్యే గారిని కానీ చాలాసార్లు అడిగాను. గ్రామానికి వచ్చిన నిధులన్నీ కూడా వెనక్కి తీసేసుకోవడం జరిగింది, కరెంటు బిల్లులని అవన్నీ తీసేసుకోవడం జరిగింది. అలాగని చాలాసార్లు మేము అడుగుతుంటే అగో ఇస్తాం, ఇదిగో ఇస్తాం డబ్బులు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు గడప కార్యక్రమానికి 20 లక్షలు ఎంతో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత గ్రామ సర్పంచ్ అయిన నన్ను కూడా కాదనకుండా, నా మీద ఏమి చెప్పకుండా వాళ్ళ ఇష్టానుసారంగా డ్రైనేజీ వ్యవస్థలు కట్టారు. కొన్ని రోడ్లు అయితే దళితపేటలో అయితే అసలు డ్రైనేజీలే లేవు. ఒకవేళ ఎక్కడైనా ఒక డ్రైనేజీ కడితే నీళ్లు బయటకు వెళ్ళక దోమలు ఇబ్బంది అయిపోయి వాళ్ళ పాపం చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అలాగే మా పక్క గ్రామం రామచంద్రపురాన్ని కూడా మొన్న వైసీపీ నాయకులు ఎవరో వెళ్తే మా పేటలోకి అసలు దిగొద్దు, మీరు చేసిన పనులు ఏమీ లేవు, మా పేటలోకి వచ్చి మీరు ఓట్లు అడగొద్దు అని చెప్పేసి ధైర్యంగా చెప్పారు. మరి అదే విధంగా 10 గ్రామాల్లో కూడా ధైర్యంగానే చెప్తారు. వైసీపీ నాయకులను ఎవరిని కూడా ఏ పేటలోకి ఏ గ్రామంలోకి కూడా రానివ్వరు. ఖచ్చితంగా 10 ఇంటి దగ్గర కూడా చూస్తే తెలిసిపోద్ది అభివృద్ధి ఏమున్నది అనేది. అలాగే మేము మా సింగవరం నుంచి చాలాసార్లు ఎన్నిసార్లు చెప్పిన జనరల్ మీటింగ్లో వాళ్ళకి మన దున్నపోతు మీద వాన కురిసినట్టే తప్ప ఆఫీసర్లు కానీ నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే గారికి కూడా నేను చాలాసార్లు లెటర్లు ఇచ్చినప్పుడు కూడా పట్టించుకోలేదు. మరి ఆ డబ్బులు 20 లక్షలు వచ్చిన డబ్బులు తినేత్తగా చూసుకున్నారు తప్ప గ్రామ అభివృద్ధికి మాత్రం చూడలేదు. కాబట్టి ఇప్పుడు ఓట్లు అడిగితే వస్తారు, గ్రామ ప్రజలందరూ కూడా తిరగబడతారు, 10 చోట కూడా అడుగుతారు. ఈసారి తరిమి అడుగుతారు, ఇంకా అందులో డౌట్ ఏమీ లేదు. ఈసారి అయితే మాత్రం వైసీపీ మాత్రం రాదు. ప్రజలందరూ కూడా తిరగబడే రోజులు దగ్గరికి వచ్చింది. దగ్గరంటే ఎలక్షన్ వచ్చింది కదా, ఇప్పుడు దాకా జడిశారు. అధికార పార్టీ కదా, ఏమన్నా గ్రాంట్లు గట్రా తీసేస్తారేమో,
మళ్ళీ ఈ పెన్షన్ తీసేస్తారేమో, రేషన్ తీసేస్తారేమో అని భయపడ్డారు. కానీ ఇప్పుడు భయపడతలేదు ఎవరు కూడా. అందరూ కూడా బయటకు వస్తున్నారు. మా పక్కన గ్రామమే దళితులైనా కానీ వాళ్ళందరూ వచ్చి రామచంద్రపురాన్ని ధైర్యంగా అడిగారంటే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే 10 గ్రామాలు అడగాలి. ఓట్లు వేసిన దానికి వాళ్ళు ఏదో ఇలా ఓట్లు వేయించుకుంటున్నారో రేపు పొద్దున్న మనం ముఖం కూడా చూపెడతలేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యం రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.